మీరు మర్చిపోతారులే. ఓకే, మా ఫ్రెండ్ని చూసినాక మీరు మర్చిపోతారు. వినండి, మా ఫ్రెండ్ని పిలుస్తా. ఆ ఫ్రెండ్ పేరు ఏంటంటే, ఏం పేరో తెలుసా? ఎవడు రాదు మళ్ళీ పప్పెట్ అనేది. మా ఫ్రెండ్ రా. నా దగ్గర చాలా ఫ్రెండ్స్ ఉన్నాయి. ఓకే, ఎవరికైనా తెలుసా నా ఫ్రెండ్స్ పేర్లు ఏమన్నా? పప్పెట్ షో కాదు, నా ఫ్రెండ్స్. నా దగ్గర చాలా ఫ్రెండ్స్ ఉన్నాయి. డాక్టర్ డింగిరి ఉన్నాడు, ఓకే, ఫ్రాగీ ఉన్నది, లిల్లీ ఉన్నది, జాక్ ఉన్నది, క్రాకీ ఉన్నది, తర్వాత జిమ్ ఉన్నాడు, జాక్ ఉన్నాడు, రింకీ ఉన్నది, తర్వాత చాలా ఉన్నారు. దాంట్లో ఒక ఫ్రెండ్ వచ్చాడు, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ టైం ఇంకా మిగతా ఫ్రెండ్స్ కూడా తీస్తా. పిలుస్తామా పిల్లలు? ఎవడది అడుకుంటాంలాగా అన్న అంటున్నాడు. అన్నయ్య అనండ్రా. పిల్లలు, మంచి పిల్లలు, ముద్దు పిల్లలు, యేసయ్య పిల్లలు, నా బంగారు కోతులు. కాదు, యేసయ్య పిల్లలు. ఏమన్నా పిల్లలా? చెమట పిల్లలు కాదు, క్రౌన్స్ పిల్లలు, పరలోకపు పిల్లలు. మా పిల్లల్ని మా ఫ్రెండ్కి పరిచయం చేద్దాం. Hey, hello, my name is Froggy. I am from China. Beka beka, beka beka, beka beka, beka beka, bek bek bek. ఏంట్రా అది? పాట. Beka beka, beka beka, bek bek bek, beka beka, beka beka, bek bek bek. అన్నయ్య, ఏమైంది? ఏంటి ఇంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చారు? ఏమైనా పెళ్ళిళ్ళు అవుతున్నాయా? అరే పెళ్ళిళ్ళు కాదురా, పెళ్ళిళ్ళు కాదు. పిల్లలు వస్తే పెళ్ళిళ్ళు ఎక్కడైతే? ఏమో చైల్డ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారేమో. లేదు, అలాంటిది ఏం లేదు. క్రౌన్స్ పెట్టుకున్నారేంటి? ఈరోజు VBS ఆఖరి రోజు అనమాట. అంటే రేపు చచ్చిపోతారా వీళ్ళు? రేపు జీవితానికి ఆఖరి రోజు కదరా ఇది. VBS అవునా? VBS, ఎస్ ఎస్, VBS అంటే ఏంటి? అగో, VBS అంటే ఏంటంటే, VBS అంటే వెరీ బ్యాడ్ స్కూల్. వెరీ బ్యాడ్ స్కూల్ కదరా, వెకేషన్ బైబుల్ స్కూల్. వెకేషన్ బైబుల్ స్కూల్ అంటే ఈ వెకేషన్లో హాలిడే ఇస్తారు కదా. నాకు తెలుసు, జ్ఞాపకం వచ్చేది. ఈ హాలిడేస్లో పిల్లలు రోడ్డు మీద తినకుండా, ఎండల్లో తినకుండా ఇక్కడికి వచ్చి ఫ్యాన్ల కింద కూర్చొని లొల్లి చేసి బాగా తిని పడుకొని ఆ సాఫాలన్నీ చింపి, అదే కదా చేసేది. కాదురా, అది చేస్తారా మీరు? అవునా? అరే ఫ్రాగీ, నీ సంగతి చెప్పు. నేను చైనా నుంచి వచ్చావు. ఎందుకు వచ్చావు? చైనాలో ఫ్రాగ్స్ తినేస్తున్నారటయ్యా. అవునా? ఫ్రాగ్స్ తినేస్తున్నారా? మా ఆవిడని కూడా తినేసారటయ్యా. అయ్యో, నాకు బాధ. అయ్యో, అందుకనే పారిపోయావా? పారిపోయాను అన్నయ్య. అయ్యయ్యో, అందరికీ హలో చెప్పు. నా ఆవిడ చచ్చిపోయిందంటే హలో చెప్పంటావు. బెక బెక. అన్నయ్య, వీళ్ళందరిని చూస్తే నాకు ఏడుపు వస్తుంది అన్నయ్య. ఎందుకు ఏడుపు వస్తుంది? వీళ్ళంతా సంతోషంగా ఉన్నారు, నువ్వెందుకు సంతోషంగా లేదు? నా ఆవిడ చచ్చిపోయింది. అయ్యో అయ్యో అయ్యో. అరే నీకే, నీ ఆవిడ గురించి చల్లబెట్టి చూడు. ఇక్కడ మా పిల్లలందరూ VBSలో ఏం చేస్తారంటారు? తింటారు, పడుకుంటారు, లొల్లి చేస్తారు. అరే అవన్నీ కాదురా, మా పిల్లలు ఇక్కడ VBSలో ఏం చేస్తారంటే చక్కగా పాటలు నేర్చుకుంటారు, పక్కని తంతారు. అరే పక్కనిది అన్నారా? పక్కని జుట్టు వీకుతాడు, పక్కని గోకుతారు. ఈ అమ్మాయిలేమో పేర్లు తీసుకుంటారు. అరే ఫ్రాగీ. అన్నయ్య, నేను ఫ్రాగీని చైనా నుంచి వచ్చాను. మా ఆవిడ చచ్చిపోయింది. నువ్వు ఆపు. అయితే బెకబెక. ఏందిరా బెకబెక? కడుపులో పురుగులా? ఆకలి. ఏం కావాలా? చీమలు, దోమలు, ఈగలు, తూనీగలు. ఇవన్నీ తింటావా? ఇవన్నీ తింటాను, నాకు ఇష్టము. ఏమైందిరా? ఇప్పుడే దోమ దొరికింది. అరే చీ దోమలు తింటావా? అవునన్నయ్య, ఏం చేయాలా? నా బతుకంతా దోమలు, ఈగలు, చీమలే. చైనాలో దొరుకుతుండే? లేదన్నయ్య, చైనీస్ అవి కూడా తినేస్తాను. అయ్యో, నాకు ఫుడ్ లేదు, వాడలేదు. అరే ఆగు. బెక. మరి ఇండియాలో మంచి ఫుడ్ ఉందా? ఉన్నదన్నయ్య. ఇక్కడ ఎక్కడ చూసినా చీమలు, దోమలు, ఈగలే. మస్తు తింటున్నా. బెక. ఒక పాట పాడు. బెక.
వెక్క 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 వెక్క. ఏంట్రా ఇది? చైనా పాట, ఫ్రాగీ పాట. ఇదేం పాటరా? నీకు అర్థం కాదులే. ఈడ ఇండియాలో ఎవరు ఫ్రాక్స్ తినరా? లేదన్నయ్య, ఫ్రాక్స్ అంటే అందరికీ భయమే. అందరు భయమా? ఆ, నేను సింగపూర్లో ఉన్నప్పుడు నాకు తెలియకుండా ఒక ఫ్రాక్ తిన్నాడు ఆ హోటల్లో. అయ్యో అవునా, మా ఆవిడే ఉండొచ్చు. అయ్యో ఆవిడ తినేసాడు అన్నయ్య. నీ ఆవిడ కాదు, అది ఎప్పుడో సంగతి అది. అవునా, నువ్వు తినకన్నయ్య ఫ్రాక్స్. నన్ను తినకు. నేను తిననులే. నువ్వు మంచోడు, ఐ లవ్ యూ. చాలేరా, ఫోన్లేరు. తినను కానీ ఇగో చూడు, ఇక్కడ ఎవరు తినరు కానీ. ఎవరు తినరు కదా? ఎవరు తినరు. అయితే ఫ్రాగీ అన్నయ్య, మరి నువ్వు క్రిస్మస్ చేసుకుంటావా? క్రిస్మస్ కూడా చేసుకుంటా అన్నయ్య. ఏం చక్కగా తింటాను. ఏం తింటావు? దోమల బిర్యానీ. దోమల బిర్యానా? చీమల పులుసు. అరే చీ 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 చీ. ఈగల ఫ్రై, తూనీగల కేకు. ఇవన్నీ నువ్వు తింటావా? అవునన్నయ్య, చాలా బాగుంటాయి. టేస్టీ టేస్టీ. మీరు కూడా తినొచ్చు కదా నాతోటి. ఫ్రాగీ నువ్వు ఇవన్నీ చెప్పకు, వాళ్ళకి వాంతులు అయ్యేటట్టు. నేను ముందే ఆకలేస్తుంది వాళ్ళకి. అయ్యయ్యో సారీ, ఏమనుకోకండి. మా ఆవిడ చచ్చిపోయింది. అయ్యయ్యో ఆపరాండి మీ ఆవిడ గురించి. బెక బెక. సరే, అయితే మా పిల్లలు VBSలో పాటలు నేర్చుకున్నారు, కంఠవాక్యాలు నేర్చుకున్నారు. ఈరోజు ఒక స్టోరీ నేర్చుకున్నారు. నా గురించేనా? అయ్యో మా ఆవిడ గురించా? అరే నీ ఆవిడ గురించి నీ గురించి మాకు వేరే పని లేదా? VBSలో దేవుని యొక్క మాటలు, ఒక మిషనరీ గురించి నేర్చుకున్నాం. ఈరోజు ఒక ప్యాట్రిక్ అని ఒక ఆయన బానిసల మధ్య ఏ విధంగా సేవ చేసాడో అని నేర్చుకున్నాడు. ప్యాట్రిక్ బానిసలని దేవుని దగ్గర నడిపించాడు అన్నమాట. ఓకే, నిజమేనా? నేను కూడా చైనా నుంచి ఎలా పారిపోయి వచ్చాననే. సర్లే నీ గోల. కానీ అయితే వాళ్ళు చక్కగా వాళ్ళు పిల్లలందరూ ఏం చేసేది తెలుసా? ప్యాట్రిక్ ఏ విధంగా అయితే తన జీవితాన్ని తన హృదయాన్ని ఏసైకి ఇచ్చాడో, వీళ్ళు కూడా ఏసైకి వాళ్ళ హృదయాన్ని ఇచ్చారు. నిజంగా ఇచ్చారా? నేను కూడా ఇచ్చానన్నయ్య. ఎవరికి ఇచ్చావరా? మా ఆవిడకి ఇచ్చానన్నయ్య. అయ్యో మా ఆవిడ చచ్చిపోయిందన్నయ్యో. నా హృదయం లేదు నాకు. అయ్యో నీకు ఫ్రాగీ కూడా హృదయం ఎక్కడ ఉంటుందిరా? మీరందరూ ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. నేను వెళ్ళలేను. ఎందుకు? హృదయం లేదు. అయ్యయ్యో ఆయన కూడా జంతువులు ఇవన్నీ పరలోకానికి రావు, ఓన్లీ మనుషులు వెళ్తారు. అయ్యో మీరెంత అదృష్టవంతులు. నేను నాకు గుండె లేదు, మా ఆవిడ లేదు. నాకు గుండె లేదు, అయ్యో సరే, మీరు పరలోకానికి వెళ్ళలేరు కానీ మా పిల్లలందరూ పరలోక రాజ్యానికి వెళ్తారు. వాళ్ళకు ఒక అదృష్టం దొరికింది కదా నాన్న. యేసయ్యను ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ పరలోకానికి వెళ్తారు. సో నైస్. ఏం చేయాలన్నయ్య అంగీకరించాలంటే? ఏం చేయాలంటే పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకోవాలి కాదు, రాగు నీకు. ఏం చేయాలంటే మనము ఫస్ట్ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారా. అయ్యో అందరా? అందరూ. నేను కూడా. మీరు లిస్టులోకి రారా, మేం మనుషులం. ఓకే అందరా? అయితే వీళ్ళందరూ జైలు తీసుకెళ్ళాలి. అరే జైలు కాదు, రాగు. అయితే మనందరం పుట్టుకతో పాపం చేస్తే దేవుడు మనందరినీ కనికరించి, అవునా, పరలోకానికి వస్తలేరని తెలిసి తన కుమారుని పంపించాడు. యేసయ్య అందరి కోసం శిక్ష తీసుకోడు. అయ్యో ఎంత పని చేశాడు అన్నయ్య. అరే చనిపోయి తిరిగి లేచాడు రా. లేచాడా? జీవిస్తున్న దేవుడు. వీళ్ళ కోసమా? ఈ నాటి పిల్లల కోసమా? అరే యేసయ్యకి అందరంటే ఇష్టం. మీరు కూడా ఇష్టమేనా? ఐ లవ్ యూ. బా వాళ్ళు ధర్నా చేస్తారు ముందే. అయ్యో వద్దన్నయ్య. అయితే వీళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు. అట్లా మనందరం దేవుని తెలుసుకోవడానికి దేవుడు తన కుమారుని పంపించారు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు దేవుని పిల్లలు అవుతారు. నిజమేనా? అయ్యారా? వీళ్ళ మొక్కలు చూస్తే డౌట్ వస్తుందన్నయ్య. ఎప్పుడు తిండి పెడితే ఎప్పుడు వెళ్దామా అని చూస్తున్నారు. అట్లా కాదు, మా పిల్లలు కాదు. ఓకే, వీళ్ళకందరికీ బాయ్ బాయ్ చెప్పేసాయి. వెక్క 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 బాయ్ బాయ్ బాయ్. ఏంద్రా బెక్క బెక్క బాయ్ పాట అన్నయ్య. వెక్క 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 బాయ్ బాయ్ బాయ్. వెక్క 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 వెక్క. ఐ లవ్ యూ అన్న. చాలే, వీళ్ళకందరూ బాయ్ చెప్పేసావా? వెళ్ళాలా? 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 ఆకలిస్తుందిరా, టైం అయిపోయింది. బాయ్ పిల్లలు. మా ఆవిడ చచ్చిపోయింది. నువ్వు లోపల చక్కగా వెళ్ళు అన్నయ్య. బాయ్ అన్నయ్య. బాయ్ బాయ్. నాకు ఆకలేస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళరా. మళ్ళీ కాదు, మా ఆవిడ చచ్చిపోయింది. వాడి గోల వాడికి, టెన్షన్ అంతా వాడికి. సో మన గోల మనకే ఉంటుంది కదా. కానీ ఈ 10 daysలో మనం తెలుసుకుంది ఏంటంటే, మనము తెలుసుకున్న ఒక మంచి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించి తన రక్షకుని మనకు పంపించాడు.
యేసయ్య మనకందరికీ మార్గం అన్నాడు. అందరు చేతులు జోడించండి ఒకసారి. ఇట్లా కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఇట్లా గుండె మీద చేయబెట్టండి. అందరూ కళ్ళు మూసుకోండి. మీరు కళ్ళు మూసుకుంటే మీ హృదయంలో ఏముందో తెలుస్తుంది. చెడ్డ పనులు, అబద్ధాలు, గలీజ్ పనులు అవి ఉన్నాయా? యేసయ్య ఉన్నాడో ఒకసారి చూసుకోండి. ఈ VBS అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ యేసయ్యని తీసుకొని పోవాలా. పుట్టు ఫుడ్ కాదు, యేసయ్యని తీసుకొని వెళ్ళాలా. యేసయ్య ఉంటేనే మన జీవితానికి ఒక అర్థం. అందరు కళ్ళు మూసుకోండి, చెప్పండి. తండ్రి, నాకు నువ్వు కావాలా. నాతో మాట్లాడినందుకు వందనాలు. నేను కూడా నీ బిడ్డలాగా ఉండి నీ సేవ చేస్తా, సాయం చేయండి. ఆమేన్. అలాగనే కళ్ళు మూసుకున్నాను. నేను ఒక ప్రాయ తండ్రి మీకు వందనాలు. నజరేయుడైన యేసు నామములో మీకు వచ్చినాం తండ్రి. బిడ్డలు దీవించండి, బిడ్డలు తీసుకున్న తీర్మానం దీవించండి. ప్యాట్రిక్ తన జీవితాన్ని ఏ విధంగా త్యాగం చేసి ఒక బానిసలుగా ఉన్న బిడ్డల్ని ఏ విధంగా రక్షించాడో, మరి వీరు కూడా నాయన అనేక మంది పాపంలో బానిసత్తులు ఉన్నారు. వారిని నీ యొద్దకు తీసుకొచ్చిన కృప దయచేయండి. సంఘాన్ని దీవించండి. మరి బిడ్డల్ని, టీచర్స్ని, VBSని, టీం అంతటిని మీరు బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.